ఎస్సీ ఎస్టీలు జగన్ పాలన అన్యాయానికి గురయ్యారని కుల వివక్షతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లలను రోడ్డును పడేశారని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశారని, దళితులను చదువుకు దూరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లెట్టి మహేశ్వరరావు హైకోర్టు న్యాయవాదిని, అలాగే సమతా సైనిక్ దళని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1924లో స్థాపించిన ఆర్గనైజేషన్కు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్త సమతా సైనిక్ దళ యాత్ర చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కోవూరు రావడం జరిగింది. ఈ కోవూరు రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా అన్యాయానికి గురయ్యారు, వాళ్ళపైన ఎటువంటి అక్రమాలు జరిగాయి, ఎటువంటి అత్యాచారాలు జరిగాయి, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాలరాశాడనేది బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన సమతా సైనిక్ దళ బాధ్యతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేస్తూ తిరుగుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అధికారంలో రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఎస్సీ ఎస్టీలని ఏ విధంగా అణిచివేశాడు, ఆయన కుల వివక్షతతో అని చెప్పేసి మూడు విషయాలు తెలియదలుచుకున్నాను. ముందుగా ఏంటంటే, ఎస్సీ ఎస్టీలకి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉండవండి. వాళ్ళు ముఖ్యంగా చదువు మీద ఆధారపడి వాళ్ళ జీవితాలనే ఉంటాయి. అలాంటి చదువుని